ఒక గ్లాస్ పెసరపప్పుకి అర గ్లాస్ బియ్యం నానబెట్టుకొని ఇలా పిండి రుబ్బుకొని పెసరట్టు వేసుకోవాలి. ఇది ముందు వెనకాల సిమ్లో పెట్టి కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీనిపైన సన్నగా తరిగిన ఆనియన్ వేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చట్నీ కోసం టమాటాలు కడిగి కట్ చేసుకొని ఒక ఉల్లిపాయ, మీడియం సైజ్ ఉల్లిపాయ, కరివేపాకు కట్ చేసుకొని పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఇందులో టమాటా, ఉల్లిపాయ, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కారం వేయకుండా ఎండుమిర్చి సరిపోయేంత వరకు ఒక 7-8 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయ్యాక ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక టమాటా వేసుకొని ఇలా సిమ్లో అన్నీ ఫ్రై చేసుకొని కలుపుతూ ఉండాలి. ఇలా అన్నీ ఫ్రై అయ్యాక మిక్సీ పట్టుకోవాలి. మీకు కావాలంటే మళ్ళీ పోపు పెట్టుకోవచ్చు, నేనేం పెట్టలేదు. వేడివేడిగా పెసరట్టు టమాటో చట్నీ టేస్ట్ సూపర్గా ఉంటుంది.